హలో గైస్, మనమైతే ఇప్పుడు నార్త్ గోవాలో ఉన్న క్యాలంగట్ బీచ్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. మీకు ఒక బాధాకరమైన సంఘటన అయితే చెప్పాలి. ఈ బీచ్లో అయితే మన తెలుగు యువకుడిని హత్య చేశారనమాట. అది హత్య అంటే మామూలు హత్య కాదు. మొన్న న్యూ ఇయర్కి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు పార్టీ చేసుకోవడానికి అయితే గోవా వచ్చాడనమాట. ఆ పార్టీ చేసుకునే క్రమంలో నైటు ఫుడ్ దగ్గర ఆర్డర్ చేసిన దగ్గర వచ్చిన ఇష్యూలో గొడవ అయ్యి వాళ్ళు హోటల్ సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళతో గొడవ అయ్యి మన తాడేపల్లి గూడెనికి చెందిన రవితేజని అయితే చంపేశారు. మనం ఇప్పుడు ఆ క్యాలంగట్ బీచ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఆ బీచ్ అయితే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళాను, కానీ ఇప్పుడు ఒకసారి వెళ్ళి అక్కడ చూద్దాం అసలు పరిస్థితి ఎలా ఉంది. ఒక తెలుగు యువకుడిని చంపిన ప్రదేశంలో ఆ షాకు అంటే హోటల్ ఏదైతే ఉందో ఆ హోటల్ని మూసేశారా, ఇంకా తెరిసే ఉందా, అసలు ఏంటి పరిస్థితి అనేది అయితే వెళ్ళి చూద్దాం. ఇంకా గోవా గురించి చెప్పుకోవాలంటే మాత్రం చాలామంది టూరిజం అయితే తగ్గిపోతుంది అంటున్నారు గోవాలో. నాకైతే ఎటువంటి టూరిజం తగ్గినట్టు అయితే అనిపించలేదు అనమాట. మరి అదంతా మరి వాళ్ళు ఇయర్ వైజ్ క్యాలిక్యులేట్ చేసుకొని చెప్పారా లేదంటే నాకు అర్థం కాలేదు. కానీ నేను ఉన్నప్పుడు మాత్రం లాస్ట్ టైం ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉంది. కానీ కొంచెం ఫారినర్స్ అయితే తగ్గారు, అదైతే కనిపిస్తుంది. ఎందుకంటే మేము వచ్చినప్పుడు లాస్ట్ టైము చాలామంది ఫారినర్స్ కనిపించారు. ఇప్పుడు కూడా స్టిల్ ఉన్నారు చాలామంది, కానీ అప్పుడు ఉన్నంత మందికి అయితే లేరు అనమాట. కానీ గోవాలో అయితే టూరిజం బాగానే ఉంది, పర్లేదు. కానీ స్కాములు ఎక్కువ అవడం వల్ల చాలామంది గోవా రావడానికి అయితే వెనకాడుతున్నారు అనమాట. ఇంకా ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి. ఇంకా మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నేను ఇప్పుడు క్యాలంగేట్కి వెళ్ళి నేను మొత్తం అక్కడ చూపిస్తాను మొత్తం ఎలా ఉండిద్దని చెప్పండి. బీచ్ ఆ షాక్ దగ్గరికి కూడా వెళ్దాం. మనం ఇప్పుడు వెళ్ళబోయేది వన్ ఆఫ్ ద డేంజరస్ ప్లేస్ అనమాట. గోవాలో నార్త్ గోవాలో మోస్ట్ స్కాములు జరిగేది ఈ బీచ్లోనే, అది క్యాలంగట్ బీచ్. అక్కడికి వెళ్ళాక మీరు చూడండి, క్రౌడ్ కూడా చాలామంది ఉంటారు. ఆ క్రౌడ్కి తగ్గట్టు స్కాములు కూడా అదేవిధంగా జరిగితే 1, 2 అని కాదు, ఏదైనా స్కామ్లే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే కొంతమంది వచ్చి లేడీస్ని ఆఫర్ చేస్తారనమాట, లేడీస్ ఎవరన్నా కావాలని చెప్పని. మీరు పొరపాటున ఏమన్నా ఇదైతే మాత్రం వాళ్ళు ఒక చోటకి తీసుకెళ్ళిపోయి మిమ్మల్ని కొట్టి మీ దగ్గర ఉన్న డబ్బులు, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ లాక్కుంటారనమాట. అంతేకాకుండా మీ దగ్గర ఉన్న జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి కానీ అది కూడా లాక్కుంటారు. అందుకోసమే మీరు వెళ్ళినప్పుడు మాత్రం గోల్స్ అవన్నీ ఏమి కమిట్ అవ్వకుండా జస్ట్ ఆ ట్రిప్ని అయితే ఎంజాయ్ చేయండి గోవా. నేను ఇదే మాట లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అంతేకాకుండా మీకేమన్నా ఎడిక్షన్స్ ఉంటే మాత్రం గాంజా ఇది అని చెప్పని వాటికి కూడా మీ దగ్గర ముందే మాట్లాడతారనమాట. మా దగ్గర అవైలబిలిటీలో ఉంది, తీసుకోండి అని చెప్పని. అలాగా బయటికి తీసుకెళ్ళి మిమ్మల్ని కొట్టి మీ దగ్గర నుంచి డబ్బులు అవన్నీ తీసుకుంటారు. కాబట్టి మీరు ఒక బయట ప్లేస్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఇవన్నీ మైండ్లో పెట్టుకోకుండా వెళ్ళండి. స్కాముల్లో ఇవే కాకుండా హోటల్ రూమ్ స్కామ్స్, ఇంకా పబ్ స్కామ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ మీరు తెలుసుకోవాలంటే మాత్రం మన ఛానల్లో గోవా స్కామ్స్ అని చెప్పి ఒక వీడియో ఉంది, ఆ వీడియో చూడండి. నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ క్యాలంగట్ బీచ్లో అయితే ఒక స్కామ్కి గురయ్యాను అనమాట. అదేంటంటే స్వీట్ బాక్స్ స్కాము. కొత్తగా వచ్చిందనమాట ఈ స్కాము. నేను అది కూడా ఈ వీడియో ఎండింగ్లో అయితే చూపిపోతున్నాను ఏంటో స్కామ్ అని చెప్పని. ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా గోవా వెళ్తే మాత్రం వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది తెలియక అక్కడికి వెళ్ళి వాళ్ళ ఉచ్చులో పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసమే ఈ వీడియో చూసి వాళ్ళనే అవేర్ అవుతారని చెప్పని నేను మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయమని చెప్తున్నాను. ఇంకా నార్త్ గోవా క్రౌడ్ గురించి మాట్లాడాలంటే మాత్రం సౌత్ గోవాలో ఉన్నంత ప్రశాంతత అయితే నార్త్ గోవాలో ఉండదన్నమాట. నేను ఆల్రెడీ మీకు ముందు నుంచి చెప్పుకుంటూనే వచ్చాను. మీరే చూడండి ఈ వీడియోలో నార్త్ గోవాలో ఎంత క్రౌడ్ ఉండిద్దో. సౌత్ గోవా వీడియోస్ చూడండి, ఈ నార్త్ గోవా వీడియో ఇప్పుడు క్యాలంగట్ బీచ్ వీడియో చూడండి. రెండు కంపేర్ చేయండి, మీకే అర్థమైద్ది అక్కడ క్రౌడ్ ఎలా ఉంటుంది, ఇక్కడ క్రౌడ్ ఎలా ఉంటుంది. అంతేకాకుండా సౌత్ గోవా మొత్తం వచ్చేపాటికి సైలెంట్ బీచెస్ అనమాట. నేచర్ ఎంజాయ్ చేయాలంటే మాత్రం సౌత్ గోవాకి వెళ్ళిపోండి. మీకు అక్కడ సౌత్ గోవాలో ఎలాంటి స్కామ్స్ అయితే ఉండవు. అంతా కొద్దిగా వెల్ ఎడ్యుకేటెడ్ అను కొద్దిగా మంచి వాళ్ళు ఉంటారు సౌత్ గోవాలో. కానీ నార్త్ గోవాలో వచ్చేపాటికి మొత్తం స్పామ్ అనమాట. మొత్తం మిమ్మల్ని స్కామ్ చేద్దాం, మీ దగ్గర నుంచి అంతవరకు డబ్బులు లాగుదాం అనే బ్యాచే ఉండిద్ది మొత్తం నార్త్ గోవాలో. ఇంకా ఈ వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, క్యాలంగట్ బీచ్లో మన తెలుగు యువకుడైన రవితేజని చంపారని చెప్పని. ఈ గొడవకు గల కారణం ఏంటంటే అతను వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి గోవా వెళ్ళాడు. అయితే మిడ్ నైట్ హోటల్ దగ్గరికి వెళ్ళి హోటల్ ఫుడ్ ఆర్డర్ చేశాడు. అయితే వాళ్ళు అప్పటికి హోటల్ క్లోజ్ అని చెప్పి అన్నారు. నేను ఎక్స్ట్రా పే చేస్తాను, మీ దగ్గర ఉంటే ఇవ్వండి అని చెప్పని చెప్పాడనమాట. వాళ్ళు బిల్లు కంటే కూడా చాలా డబుల్ ప్రైజెస్ వేసేపాటికి ఆ బిల్లు దగ్గర వచ్చిన గొడవతో మొత్తం స్టార్ట్ అయిందనమాట. అప్పటి నుంచి వాళ్ళు పెద్ద కర్రలు తీసుకొచ్చి వీళ్ళందరినీ గాయపరిచి ఇతను రవితేజ అని చంపేశారనమాట. ఇది నేషనల్ వైడ్ ఇష్యూ కూడా అయింది. మన ఆంధ్రాలో కూడా చాలా గొడవలు జరిగినాయి, బాయ్కాట్ గోవా అని చెప్పని. ఇప్పుడు ఆ ప్లేస్కి అయితే మనం వెళ్ళబోతున్నాం అనమాట. అసలు ఏ విధంగా ఉంది ఏంటని చెప్పి మీరే చూడండి. అంతేకాకుండా నార్త్ గోవాలో చూసుకుంటే మాత్రం
మీరు క్రౌడ్ చూడండి ఒకసారి, రోడ్డు మీద అబ్జర్వ్ చేయండి ఎంతమంది ఉంటారో జనాలు. సౌత్ గోవాలో చూశారు కదా అసలు ఎంత పీస్ఫుల్గా ఉందో, కానీ ఇక్కడికి వచ్చేపాటి ఈ విధంగానే ఉంటాయి అనమాట. మొత్తం చాలామంది జనాలు ఎక్కడికక్కడికి వచ్చి ఇచ్చేస్తూ ఉంటారు. ఫైనల్గా మనం అయితే ఇప్పుడు కలింగట్ బీచ్ దగ్గరికి వచ్చేసాం అనమాట. మనం బీచ్ ఆపోజిట్లో ఉన్నాం. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను మొత్తం ఆ షాక్స్ అవన్నీ ఎలా ఉండిద్ది ఏంటని. మరి షాపింగ్ చేయాలన్నా కానీ ఇక్కడ కలింగట్లో షాపింగ్ అయితే చాలా పెద్దగా ఉండిద్ది అనమాట. అది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మొత్తం ఎలా ఉండిద్దని. మొత్తం ఇది కలింగట్. ఇప్పుడు మనం కలింగట్ బీచ్ లోపలికి అయితే ఎంటర్ అవబోతున్నాం అనమాట. ఎంట్రన్స్లో వచ్చేపాటికి ఒక స్టాచ్యూ అయితే ఉంది. మనం ఇది దాటుకొని లోపల బీచ్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. లోపల షాక్స్ అన్నీ ఉంటాయి. మన తెలుగు బాయ్ది ఇన్సిడెంట్ జరిగిందని చెప్పా కదా, తెలుగు అతన్ని చంపేశారని చెప్పని. అది జరిగింది కూడా ఇదే ప్లేసు. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ షాక్ ఎక్కడో, అది దాని పేరు షాక్ పేరు ఏదో ఉంది, ఆ షాక్ దగ్గరికి వెళ్ళి నేను చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటని చెప్పి పరిస్థితి. కానీ క్రౌడ్ మాత్రం చాలా ఫుల్గా ఉందన్నమాట. అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళంతా మ్యాక్సిమం నార్త్ గోవా. గోవా అంటే నార్త్ గోవాకి వస్తారు, సౌత్ గోవాకి వెళ్ళరు. సౌత్ గోవా ఏంటంటే ఫారినర్స్ ఇల్లు వెళ్తూ ఉంటారు అనమాట. మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ నార్త్ గోవాలో. అంటే మొత్తం చాలామంది మ్యాక్సిమం గోవా వస్తే మాత్రం నార్త్కి వస్తారు కానీ సౌత్కి వెళ్ళరు. ఈ కళ్ళ ముందు కనిపిస్తుంది చూడండి బీచ్. ఇదే కలింగట్ బీచ్ అనమాట. క్రౌడ్ అయితే చాలా ఉన్నారు. మనకి సౌత్ గోవాలో నేను బీచ్ వీడియోస్ పెట్టాను కదా, అక్కడైతే మనకి అంతా చాలా ప్రైవసీ ఉందంటే ఎంతమంది జనాలు అయితే లేరు. చూడండి ఇక్కడ ఎలా ఉందో, చిందరవందరగా ఎలా పెద్ద ఇదిగా ఉన్నట్టు. అంటే క్రౌడ్ తక్కువగా ఎంజాయ్ చేసే వాళ్ళు మాత్రం సౌత్ గోవా వెళ్ళిపోవడం బెస్ట్. ఎక్కువ క్రౌడ్ అయితే ఉంటారనమాట ఇక్కడ నార్త్ గోవా మొత్తం. ఇదిగోండి లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి చూడండి, అయ్యే షాక్స్ అనమాట మొత్తం. చూడండి పెద్ద సందడి, జాతర దగ్గర ఉన్నట్టు ఉందన్నమాట. ఈ నార్త్ మొత్తం ఇలాగే ఉండిద్ది. మనకు ఆ షాక్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. ఏ షాక్ అని చెప్పినది. ఫైనల్గా మన తెలుగు వ్యక్తిని కొట్టి చంపింది ఎక్కడో, మనమైతే అక్కడ రీచ్ అయ్యామన్నమాట. ఇక్కడ మీకు ఈ షాక్ కనిపిస్తుంది కదా కళ్ళ ముందు, ఇవన్నీ చూడండి కుర్చీలు మొత్తం ఎత్తేసి ఉన్నాయి. ఇదే అనమాట ఆ షాకు. ఈ షాక్ దగ్గరే వాళ్ళు మొన్న జరగటం వల్ల ఈ మా షాక్ని క్లోజ్ చేశారు. ఇప్పుడు మొత్తం అయితే నార్మల్గా ఉంది. నేను ఇప్పుడు లోపల నుంచి నడుచుకుంటూ వెళ్తాను చూడండి. మొత్తం ఇదంతా ఇది ప్రతిదీ ఓపెన్లో పెట్టారు. ఇది అవన్నీ ఓపెన్లో ఉన్నాయి, కానీ ఇది వచ్చేపాటి క్లోజ్గా ఉంది చూడండి. ఈ షాక్లోనే అనమాట జరిగింది ఇన్సిడెంట్ మొన్న. చూడండి దగ్గరికి వెళ్తున్నా చూడండి నేను. చూడండి మొత్తం ఇవన్నీ నార్త్ సైడ్ బీచెస్ మొత్తం ఇవే జాతరగా ఉంటాయి అనమాట. నేను ఓన్లీ మొన్న ఇన్సిడెంట్ జరిగింది కదా, అలా మన తెలుగు వ్యక్తి చనిపోయాడు, ఆ ఇన్సిడెంట్ చూపించడం కోసమే కేవలం ఈ కలింగట్ బీచ్కి అయితే వచ్చాను. అసలు ఏంటి అసలు ముందు చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటి, అసలు అక్కడ పరిస్థితి ఏంటి, ఇంకా హోటల్ రన్ చేస్తున్నారా లేదంటే ఆపేశారా, పోలీసు వాళ్ళు అసలు ఎలా ఇచ్చేస్తున్నారా అని చెప్పని చూడటానికి అయితే వచ్చాను. మీకు కూడా చూపిద్దామని చెప్పని. ఇప్పుడు నేను వెళ్ళి చూశాను, కానీ పోలీసు వాళ్ళు అయితే దానికి పర్మిషన్ ఆపేశారనమాట. అది మొత్తం క్లోజ్ అయిపోయింది ఇప్పుడు. కాబట్టి నేను మీకు చూపించా కదా, వీడియోలో కూడా చూశారు కదా. ఎంతటితో మన వీడియో అయితే ఎండ్ అయిపోయింది. ఇది నార్త్ గోవాది.
ఇంకా మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లైక్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నేను మీకు ఇది క్యాలింగట్ బీచ్కి వెళ్ళినప్పుడు వీడియో అయితే తీసి పెట్టాను కదా, మన తెలుగు యువకుడిని ఈ విధంగా హత్య చేశారని చెప్పని. అక్కడ చాలా రకాల స్కామ్స్ అయితే జరుగుతాయి అనమాట. చాలా అంటే చాలా, ఒకటి కాదు రెండు కాదు, చాలా రకాల స్కామ్స్ ఉంటాయి. అందులో ఒక స్కామ్కి అయితే నేను గురయ్యాను. నన్ను మోసం చేశారంటే ఏ విధంగా మోసం చేశారు నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు ఈ స్వీట్ బాక్సులు కనిపిస్తున్నాయి కదా, ఈ స్వీట్ బాక్సులు అయితే నేను తీసుకున్నాను అనమాట అక్కడ క్యాలింగట్లో. మొత్తం ఒకటి కాదు రెండు కాదు, టోటల్ వచ్చేపాటికి చూడండి నాలుగు స్వీట్ బాక్సులు అయితే తీసుకున్నాను. కానీ ఈ స్వీట్ బాక్స్లో మోసం ఏంటో తెలుసా? ఇప్పుడు మీకు చూస్తున్నారు చూడండి, ఒక్కో స్వీట్ బాక్స్ వచ్చేపాటికి ఫుల్గా కనిపిస్తుంది కదా చుట్టూరు. కానీ ఇది ఓపెన్ చేస్తే చూడండి ఎలా ఉందో. ఈ లోపల ఓపెన్ చేసి చూపిస్తే చూడండి, ఒక కప్పు ఉంది కదా, ఈ కప్పు మధ్యలో పెట్టి ఈ విధంగా మధ్యలో పెట్టి చివర ఓన్లీ కనిపించేలాగా ఈ పైన ఈ లేబుల్ వేస్తారు. ఈ లేబుల్ వేసేస్తే ఏమైతే మనకి ఇలాగా చూసే వాళ్ళకి చుట్టూరు ఉన్న కనిపిస్తుంది కానీ మధ్యలో అది కనిపించట్లా. ఈ విధంగా అయితే మనం మోసం చేశారనమాట. ఈ విధంగా మోసాలు అయితే మన గోవాలో కూడా జరుగుతున్నాయి. మీరు ఎప్పుడన్నా స్వీట్స్ తీసుకున్నప్పుడు మాత్రం ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి చూడండి, మీరు అందులో ఫుల్గా ఉన్నాయా లేదా ఏ విధంగా ఉన్నాయని చెప్పని. ఇదిగోండి చూడండి, ఇంత స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ మొత్తం వాళ్ళు సేవ్ చేసుకొని ఇలా మోసం చేశారనమాట. కాబట్టి ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ప్రతిదీ ఇదిగోండి, ఇది చూపించా కదా ఇప్పుడు బాక్స్, ఈ బాక్స్ చూపిస్తున్నాను చూడండి, ఇది ఎలా ఉందో చూడండి. సేమ్ యాస్టీస్ చుట్టుపక్కల మనకి కనిపించే వరకు ఇలా పెట్టారు, మధ్యలో మాత్రం ఖాళీ. చూసారా? ఇంకో బాక్స్ చూపిస్తున్నాను చూడండి, ఇదిగోండి ఈ బాక్స్, ఇంకో బాక్స్ ఇది. ఈ బాక్స్లో అయితే ఇదిగోండి గ్లాస్, సేమ్ యాస్టీస్గా ఇందాక బాక్స్లో ఎలా అయితే ఉందో అదే విధంగా ఇందులో కూడా చూడండి గ్లాస్ ఈ విధంగా పెట్టి. చూడటానికి అయినా చూడండి చూడండి, నార్మల్గా ఫుల్ అనమాట. ఇదిగోండి మొత్తం ఫుల్గా కనిపించింది, కానీ మొత్తం ఉన్నదంతా ఇక్కడ ఉంది, ఈ లేబుల్ వెనకమాల ఉంది. ఇది జరిగే మోసం అనమాట ఇక్కడ, అది అందుకే జాగ్రత్తగా ఉండండి. ఇదిగోండి ఇదే లాస్ట్ బాక్స్, ఈ బాక్స్లో కూడా చూడండి ఎలా ఉందో. ఇదిగోండి సేమ్ ఇది కూడా చూడండి, ఈ బాక్స్ ఇదిగోండి. ఈ విధంగా అయితే మోసం జరుగుతుంది, దీని పట్ల అయితే జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మీ గోవా వెళ్ళే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మోసాల బారి నుంచి తప్పించుకోవడానికి యూజ్ అయ్యింది. మనం ఎప్పుడైతే ఇలాంటి మోసాలు తెలుసుకొని ఎదురిస్తామో అప్పుడే అలాంటి షాపులు ఇలాంటి మోసాలు అయితే చేయరనమాట. మీరు ఇలాంటివి ఇచ్చేసి ఈసారి షాప్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం బాక్స్ ఓపెన్ చేసి చాక్లెట్లు కొనడానికి అయితే ఇచ్చేయండి అనమాట. స్వీట్స్ తీసుకొని నేను తీసుకున్నాను. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.